రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీసీ రోడ్డు విషయంలో రెండు కమ్యూనిటీల మధ్య జరిగిన గొడవ పెద్ద ఉద్రిక్తతకు దారితీసింది. సీసీ రోడ్ వేస్తున్న క్రమంలో క్రిస్టియన్ కమ్యూనిటీ చర్చి ముందు నుంచి రోడ్డు వేయవద్దని గొడవకు దిగారు. దీంతో మిగతా గ్రామస్తులు వాళ్లను పంపించడానికి ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులపై దాడులు కూడా జరిగాయి. అయితే ఈ విషయంపై స్పందించిన రాజేంద్ర నగర్ అడిషనల్ డీసీపీ రష్మీ పెరుమాల్ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ హెచ్ఎండిఏ రోడ్ అఫీషియల్ రోడ్ గవర్నమెంట్ రోడ్ శాంక్షన్ రోడ్ వేస్తున్నప్పుడు టూ గ్రూప్స్ అంటే సేమ్ విలేజ్ వాళ్ళే. ఒకటేమో క్రిస్టియన్ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్, ఒకటేమో హిందూ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్స్. ఈ విలేజ్ రోడ్ వేస్తున్నప్పుడు రోడ్ లెంత్ ఎంత ఉండాలా, విడ్త్ ఎంత ఉండాలా, దాని మీద కొంచెం ఇష్యూ అయింది. సో ఇష్యూ అయినప్పుడు ఇమీడియట్గా మా పోలీస్ టీం రెస్పాండ్ చేసి ఇమీడియట్గా దాన్ని కంట్రోల్లో తీసుకున్నాం సిచ్యువేషన్ని. సో హెచ్ఎండిఏ నుంచి ఈ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్పారు ఎంత రోడ్ ఎంత విడ్త్ ఉండాలో, దాని ప్రకారమే ఇప్పుడు యాక్షన్ తీసుకొని రోడ్ కరెక్ట్గా వేపిస్తాం. ఓకే. అండ్ నేను నైట్ అయితే 2 కేసెస్ రిజిస్టర్ చేశాము. యాజ్ పర్ లా వీ విల్ టేక్ ది నెసరీ యాక్షన్. ఈ హెచ్ఎండిఏ రోడ్ అఫీషియల్ రోడ్ గవర్నమెంట్ రోడ్ శాంక్షన్ రోడ్ వేస్తున్నప్పుడు టూ గ్రూప్స్ అంటే సేమ్ విలేజ్ వాళ్ళే. ఒకటేమో క్రిస్టియన్ కమ్యూనిటీ కన్సర్నింగ్ గ్రూప్, ఒకటేమో హిందూ కమ్యూనిటీ కన్సర్నింగ్.